గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. బాలు ఇంకొక కొత్త కారు కొనుక్కొస్తాడు. ఇంట్లోకి వచ్చి సుశీలమ్మని, అలాగే వాళ్ళ అమ్మ నాన్నని, అలాగే మీనాని, రవి, శృతిని అందరిని తీసుకొచ్చి తన కారుని చూపిస్తాడు. అప్పుడు సుశీలమ్మ బాగుందిరా, నీ రెండో భార్య కూడా బాగుంది అనేసి అంటుంది. అప్పుడు చాలా అందరూ హ్యాపీగా ఉంటారు. మీనా కారుకి పూజ చేస్తుంది. చేసిన తర్వాత సుశీలమ్మ మీ అమ్మ నాన్నని గుడికి తీసుకెళ్ళరా కొత్త కారులో అంటుంది. అప్పుడు బాలు శృతి, రవిని కూడా తీసుకెళ్తాను అనేసి అంటాడు. అప్పుడు సుశీలమ్మ లేదు మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళరా అనేసి చెప్తుంది. మీనాకి ఎలాగైనా మీ అత్తయ్య మామయ్యని ఒక్కటి చేయండి, కలపండి అనేసి చెప్తుంది. అప్పుడు సరే అత్తయ్య అనేసి చెప్తుంది. బాలు అలాగే మీనా బాలు వాళ్ళ అమ్మ నాన్న ప్రభావతి, సత్యం కారులో కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ వెనక సీట్లో కూర్చుంటారు. మీనా ముందు కూర్చుంటుంది. బాలు స్పీడ్గా కారు పోనిస్తూ వంకర టింకరగా నడుపుతూ ఉంటాడు. అప్పుడు సత్యం, ప్రభావతి ఊగుతూ ఉంటారు. అప్పుడు సత్యం ప్రభావతిని నా చేయి పట్టుకో, కింద పడుతున్నావు కదా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సిగ్గుపడుతూ సత్యం చేయి పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత సత్యంని సుశీలమ్మ అడుగుతుంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అనేసరికి సత్యం సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు మీనా మామయ్య గారు మీ మెడ మీద ఏదో రెడ్ టిక్లీ ఉన్నట్టుంది చూడండి అంటుంది. అప్పుడు ప్రభావతి సిగ్గుపడుతుంది. అప్పుడు సుశీలమ్మ మీరు పార్క్ వెళ్ళారా, గుడికి వెళ్ళారా అనేసి అంటుంది. అనేసరికి ప్రభావతి నేను పెట్టుకుంటానులేండి టిక్లీ అంటుంది. అప్పుడు సత్యంని సుశీలమ్మ ఒరే సత్యం నువ్వే బెటరా ప్రభావతికి టిక్లీ అంటుంది. అప్పుడు సత్యం టిక్లీ పెడతాడు ప్రభావతికి. అప్పుడు సుశీలమ్మ మీ నాన్న నేను ఎప్పుడైనా మాట్లాడుకోకుండా ఉన్నామారా సత్యం, మేమిద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం, మీరు కూడా అలాగే ఉండాలి, మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే మీ కొడుకులు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారా, మీరు ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకున్న ఎమ్మటే మాట్లాడుకోవాలి అనేసి చెప్తుంది. అప్పుడు రవి, శృతి కూడా మేము గొడవ పెట్టుకుంటాము కానీ 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా ఉండము, శృతి నాకెమ్మటే సారీ చెప్తాడు రవి అనేసి చెప్తుంది. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. సుశీలమ్మ ఇక నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను బయలుదేరుతానంటుంది. అప్పుడు ప్రభావతి అత్తయ్య గారు నా చేతులతో నేను వంట చేసి మీకు పెడతాను అత్తయ్య గారు అనేసి అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత సంజు ఫంక్షన్కి వెళ్తూ ఉంటాడు. సంజు వాళ్ళ అమ్మ మౌనికని కూడా తీసుకెళ్ళరా అనేసి అంటుంది. అప్పుడు సంజు కొంచెం మంచి రిచ్ శారీ కట్టుకో మౌనిక అని చెప్తాడు. అప్పుడు మౌనిక ఒక శారీ కట్టుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఫంక్షన్కి వస్తారు. అప్పుడు సంజు కారు దిగి మౌనిక నేను రిచ్ శారీ కట్టుకోమన్నా కానీ నువ్వు మాత్రం మామూలు శారీ కట్టుకొని వచ్చావనేసి తిడతాడు. తిట్టినప్పుడు మౌనిక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కారు దగ్గర ఒక పర్సు పట్టుకొని కారు దగ్గర చేయి పెట్టి పట్టుకొని ఉంటుంది. అప్పుడే బాలు కారులో డ్రాప్ చేయడానికి వస్తాడు. ఒక ఆయనని డ్రాప్ చేసి వెళ్తుంటే మౌనిక కనిపిస్తుంది. మౌనిక పర్సు అక్కడే పడేసుకొని వెళ్తుంది. అది చూసి బాలు చెల్లి మౌనిక బ్యాగ్ మర్చిపోయింది అనుకుని లోపలికి వస్తుంటే వాచ్మెన్ ఆపి మీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు, రిచ్ పర్సన్సే వస్తారు అనేసరికి బాలు తను మా చెల్లెలే అని ఫోటో చూపిస్తాడు. ఫోన్లో చూపించిన తర్వాత వాచ్మెన్ లోపలికి రానిస్తాడు. మౌనిక దగ్గరికి వచ్చి అమ్మ మౌనిక నువ్వు పర్సు మర్చిపోయావమ్మా అంటాడు. అప్పుడు మౌనిక మాట్లాడదు. అప్పుడు మౌనిక ఎందుకు మాట్లాడట్లేవమ్మా, మీ ఆయనని కొట్టానని కోపం వచ్చిందా, సారీ అమ్మ అనేసి అంటాడు. అప్పుడు మౌనిక అయినా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు మౌనిక సంజయ్ వచ్చింది చూస్తుంది. చూసి ఈయన వచ్చారు, మళ్ళీ నేను మా అన్నయ్యతో మాట్లాడితే మళ్ళీ గొడవ అవుతుంది అనేసి సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఒక ఆయన వచ్చి ఈయన నీకు తెలుసా అమ్మ అనేసరికి మౌనిక ఈయన ఎవరో నాకు తెలియదండి, ఆయనని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి అనేసరికి బాలు షాక్ అయిపోతాడు, మా చెల్లి ఏంటి ఇలా మాట్లాడుతుందని. అప్పుడు మౌనిక దూరం వచ్చి బాధపడుతుంది, అన్నయ్య సారీ అన్నయ్య, ఆయన చూస్తున్నారు, ఆయన మీతో మాట్లాడొద్దని చెప్పాడు సంజు, మళ్ళీ నువ్వు నాతో మాట్లాడితే మళ్ళీ లేనిపోని గొడవలు వస్తాయని మాట్లాడలేదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అని బాధపడుతుంది. తర్వాత బాలుని వాచ్మెన్ బయటకు నూకేస్తాడు. అప్పుడు బాలు చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడి బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మీనాతో చెప్తాడు, ఇలా మౌనిక ఎందుకు చేసిందో ఏమో నేను తెలియదని చెప్పింది అనేసి చెప్తూ ఏడుస్తూ ఉంటాడు, చాలా బాధపడతాడు. అప్పుడు మీనా ఊరుకోండి, మౌనిక అసలు ఎందుకు అలా చేసిందో నేను కనుక్కుంటానులేండి అనేసి అంటుంది. అప్పుడు బాలు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు.